హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. జగన్ అనుకున్నదంతా అయ్యింది. చెల్లెలిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. అన్నను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వ్యూహ రచన చేయడం ప్రారంభించారు. సొంత జిల్లా కడప నుంచి దెబ్బతీయాలని భావిస్తున్నారు. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టాక వివేక కుమార్తె సునీత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. కడప నుండి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న షర్మిలను సునీత కలిశారు. ఇడుపులపాయలో దాదాపు 2 గంటల పాటు చర్చించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సునీత గట్టిగానే పోరాడుతున్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితులను జగన్ కాపాడుతున్నారని కూడా అనుమానం వ్యక్తం చేశారు. అటు నిందితుల నుంచి సైతం సునీత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో షర్మిల సునీతకు అండగా నిలిచారు. ఆమె న్యాయ పోరాటానికి వెన్నుదన్నగా నిలిచారు. ఇప్పుడు అదే షర్మిల పీసీసీ పగ్గాలు తీసుకోవడంతో ఆమెకు అండగా నిలవాలని సునీత నిర్ణయించుకున్నారు. రాజకీయంగా ఆమె వెంట నడవాలని డిసైడ్ అయ్యారు. తండ్రి హత్య కేసులో నిందితులకు గట్టి బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. అందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసి షర్మిలతో ఉమ్మడిగా ఢీకొట్టాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే జగన్ రాజకీయంగా దెబ్బతీయడానికి టీడీపీ జనసేనలు ఒకటయ్యాయి. ఇప్పుడు షర్మిల సునీతలు అన్నకు ఎదురెళ్లాలని నిర్ణయించుకోవడం ద్వారా వారికి ఆయుధాలను అందించినట్లే ఇప్పటికే మోతాదుకు మించి షర్మిల విమర్శలు చేస్తున్నారు. షర్మిల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక వైసీపీ శ్రేణులు సతమతమవుతున్నారు. సునీత ఎంట్రీ ఇచ్చి విమర్శలకు దిగితే, తన తండ్రి హత్య విషయంలో వాస్తవాలు మాట్లాడితే వైసీపీకి అపార నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పునాదులను కదిపి జగన్ తన పార్టీని నిర్మించుకున్నారు. ఇప్పుడు అదే పార్టీని వేదికగా చేసుకుని షర్మిల సునీత వైసీపీ పునాదులు పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.